న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ ను పరిశీలించారు. ఈ నెల 14న క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన పెట్ సిటీ స్కాన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దాదాపు 25,000 రూపాయలు విలువ చేసే ఈ స్కాన్ ను ఇక్కడ ఉచితంగా రోగులకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, నాట్కో ప్రతినిధి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున దీనికి అవసరమైనటువంటి దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి అమౌంట్ని 20 కోట్ల రూపాయలు సబ్సిడైజ్ చేస్తూ ఈ ఆసుపత్రిలో పెట్ స్కాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగినట్టుగా నాట్కో వాళ్ళు పెద్ద ఎత్తున 120 పడకలు కలిగినటువంటి నాట్కో సెంటర్ని దాదాపు ఇంకో 130 బెడ్స్తో కొత్తగా నిర్మించడం జరుగుతూ ఉంది. 260 బెడ్స్తో అన్ని డిపార్ట్మెంట్స్, మెడికల్ ఆంకాలజీతో పాటు రేడియో ఆంకాలజీతో పాటు సర్జికల్ ఆంకాలజీని కూడా పూర్తిగా గుంటూరులో అందించేటువంటి కార్యక్రమం చాలా సంతోషం. ఈ పెట్ స్కాన్ కామన్ మ్యాన్కి అంటే ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. బయట అయితే 25,000 ఖర్చు అయ్యే ఈ పెట్ సిటీ స్కాన్ అయితే మేము క్యాన్సర్ నిర్ధారణ అయ్యి ఇక్కడ ఐపీ అంటే ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాము. ఎవరైనా సరే ఇక్కడ అడ్మిట్ అయ్యి అది అవసరమని రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ ఇక్కడ డాక్టర్స్ సజెస్ట్ చేస్తేనే దీన్ని తీయబోతున్నాము. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. అలాగే దీంట్లో సిటీ స్కాన్ కూడా ఉంది కాబట్టి ఇది రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అనవసరంగా చేసుకోకూడదు. దీన్ని మేమైతే ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాము, అనవసరంగా మాత్రం ఇది చేయము. ఎందుకంటే దీనికి రేడియేషన్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఏఐపై జిల్లా అధికారులు, సిబ్బందికి స్వయంగా కలెక్టర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐ వినియోగం, ప్రయోజనాలు, ఏ స్థాయిలో ఏ విధంగా వినియోగించాలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వృత్తిని సులభంగా నిర్వహించవచ్చన్నారు. సమయం చాలా ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజేవాలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. యాడ్ మోర్ రెఫరెన్సెస్ టు దిస్ ఎడ్నోట్ లేదా సింప్లీ యాడ్ మోర్ రెఫరెన్సెస్ అని పెట్టండి చాలు. ఈ ఫైల్ పట్టుకొని ఆ సెక్షన్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో దానికి నేను ఒక బ్రీఫ్ నోట్ అడుగుతాను కదా, సో దానికోసం సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఏంటి, అన్ని రెఫరెన్సెస్ని ఆఫ్ ద ఫైల్ రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్, సెకండ్ సైటెడ్ కరెక్ట్గా పెట్టండి. థర్డ్ పర్సన్ ప్యాసివ్ వాయిస్లో పెట్టాలి. యాక్చువల్లీ ఇన్ని డీటెయిల్స్ కూడా మీరు అడగక్కర్లేదు. ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 23వ తేదీన ఏసీ కాలేజీలో జరగనున్నాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా మాణిక్యరావు పనిచేశారని తెలిపారు. ఎయిడెడ్ పాఠశాల అధ్యాపకుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అందుకే ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను అధ్యాపకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని కుమారుడు విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ మోజేస్, ఎన్ మహేశ్వరరావు, డి సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఆ రోజున మన ప్రాంతంలో ఎయిడెడ్ కళాశాలలు ఎక్కువ. ఎయిడెడ్ కళాశాలలు ఉండబట్టే లక్షలాది మంది చదువుకోగలిగారు.
ఆ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ అధ్యాపకుల యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్వహించారు. 1986లో కళాశాల అధ్యాపకుల కోసం 46 రోజుల పాటు ఆయన నాయకత్వంలో సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. అటువంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత ఎంజే మాణిక్యరావు మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాం, విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం ఆయన పేరుతో మేము ఒక మెమోరియల్ లెక్చర్ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం, ఆయన 100వ జయంతి ఉత్సవాలు. ఆయన రేపు మే 23 నాటికి ఆయన జన్మించి 100 ఏళ్ళు అవుతుంది. మామిళ్లపల్లిలోని రేకుల షెడ్లో ఉన్న మొక్కజొన్న బస్తాలకు అంబటి మురళీకృష్ణకు ఎటువంటి సంబంధం లేదని మామిళ్లపల్లి రైతులు తెలిపారు. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అక్రమంగా మొక్కజొన్న కొనుగోలు చేసి దాచిపెట్టారని పొన్నూరు టీడీపీ నాయకులు అధికారులతో కలిసి రేకుల షెడ్ ని సీజ్ చేయించారు. అయితే మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మామిళ్లపల్లికి చెందిన రైతు సముద్రయ్యకు చెందిన రేకుల షెడ్లో దాచుకున్నామని రైతులు తెలిపారు. కానీ ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు రాజకీయ కక్షలతో అంబటి మురళీకృష్ణకు చెందిన సరుకని చెప్పి రెవెన్యూ అధికారులతో సీజ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి 5 రైతులకు చెందిన 2200 బస్తాల మొక్కజొన్నలను తమకు ఇవ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, మామిళ్లపల్లి రైతులు పాల్గొన్నారు. మద్దతు రేటు ఉంది అని అనుకుంటే 2 నెలలకి మేము అమ్మేసుకొని దాంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇవ్వలేదండి. ఏ అప్పులు తెచ్చుకొని భార్యల మెడలోను బిడ్డల మెడలో ఉన్న ఒక బంగారం ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. దానికి ఆ షట్టర్ పగలగొట్టి సీల్ చేయాలంటే మేము అడ్డం పడ్డామండి. మేము అడ్డం పడ్డా పోలీసు వారు మాకు ఏ సహాయం చేయకుండా వాళ్ళెమ్మటే ఉండి మమ్మల్ని లాగేత్తమే జరిగింది. మా ఆడాళ్ళు చచ్చిపోతామని ఏడిచి గొడవ చేసినా నేను వచ్చి మమ్మల్ని అల్లరి చేసి చాలా ఇబ్బంది పెట్టారండి. అంతేగానేది అంబటి మురళీకృష్ణ గారికి అలాంటి సంబంధం లేదు దానితో అసలు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీస్ ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. చెడు వ్యసనాలకు బానిస అయిన తన 2వ కుమారుడు శ్యామ్ సుందర్ తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు పలు ఇబ్బందులు పెడుతున్నాడని అరండల్పేటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మద్దుల వెంకటకృష్ణరావు ఫిర్యాదు చేశారు. తనకు హార్ట్ సమస్యలు ఉన్నాయని, తన కుమారుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మామిళ్లపల్లిలో అంబటి మురళీకృష్ణ అనుచరులతో మొక్కజొన్న దాచి వాటిని అధికారులు సీజ్ చేస్తే సంబంధం లేని టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని రాష్ట్ర పార్టీ కార్యదర్శి భాస్కర్ రావు ఫిర్యాదు చేశారు. అధికారులు నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. మామిళ్లపల్లి గ్రామంలో అంబటి మురళీ గారు అక్రమ నిల్వలు పెడితే రైతులు ఆ గూడెం మీద ఆ గూడెంలో దాచిన మాయ కాదని చెప్తే అక్కడ ఊళ్ళో ఉన్న రైతులు కానీ నాయకుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ గూడెం దగ్గరకు పోవడానికి భయపడుతుంటే నాయకులని తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చూడటానికి పోతే మా నాయకుల మీద రైతుల మీద దాడి చేస్తే నా పేరు కానీ రామ్మోహన్ పేరు కానీ లేని వాళ్ళ పేర్లు కూడా చేర్చి దాంట్లో అక్రమ కేసులు కట్టారు. మేము రైతులు ఏదంతా సరికని చెప్తున్నారు. రైతులు అంటే ఎవరి లాటు వాళ్ళకు ఉండాలా, ఎవరి ప్లేయర్ వాళ్ళకు ఉండాలా, రికార్డు ఉండాలా. రికార్డు లేకుండా ఈ దొంగ రికార్డులు పెట్టేసేసి. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి 18 సంవత్సరాలు అయింది. మా 2వ అబ్బాయి అతను మా ఇంటి మీదకి వచ్చి, ఆయన ఉండే అంస్టర్డాము, మా ఇంటికి వచ్చి నన్ను ఖాళీ చేసి వెళ్ళిపో, లేకపోతే నేను చంపేస్తాను, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ అని నాకు ఒరిజినల్స్ ఇవ్వు, లేకపోతే నిన్ను చంపేస్తాను, నేను బిజినెస్ చేయదలుచుకున్నాను, క్వాడ్జీ బిజినెస్, అది దానికి నేను తాకట్టు పెట్టుకొని నేను రైజ్ చేస్తాను, వెళ్ళిపో అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి గంటాలని ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడు 7వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా బయట వాళ్ళని ఎవరినో తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టి SC ST కేసులు పెడతాను మీ మీద అని చెప్పేసి భయపెడుతున్నానండి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నూతన పోలీస్ అవుట్ పోస్ట్ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ ఆలపత్తి లక్ష్మయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో నిర్మించిన ఈ అవుట్ పోస్ట్ ను ఎస్పీ వకుల్ జుందాల్తో కలిసి ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ కేసులతో పాటు GGH లో శాంతి భద్రతల నిర్వహణకు ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఎస్పీ వెల్లడించారు. నిరంతరం 5 పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తారని చెప్పారు.
సో ఇంతకుముందు ఉన్న చెక్ పోస్ట్ కొన్ని నెలల క్రితం అది డిమాలిష్ చేయడం జరిగింది. దాన్ని ప్లేస్లో ఈరోజు ఈ కొత్త పోలీస్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి డోనర్ అయిన డాక్టర్ అలపర్తి ప్రియానందన గారికి, అదేవిధంగా కేశవగిరి ప్రసాద్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్ డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య గారి మెమరీలో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా జీజీహెచ్కి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్లో ఎప్పుడు కూడా 5 మంది పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్గా ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ పేషెంట్స్ వస్తారో, ఎవరైతే ఈ డెత్ కేసెస్ వస్తాయో దానికి సంబంధించి ఎమ్మెల్సీ నోట్ చేయడము, అదేవిధంగా ఈ డెత్ ఇంటిమేషన్స్ నోట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైనా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రైజ్ అయితే, కొన్నిసార్లు పేషెంట్స్ మధ్య గొడవలు జరిగితే అప్పుడు కూడా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అక్కడ వెళ్ళి సిచ్యువేషన్ను కంట్రోల్ చేసుకుంటారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, శారదారెడ్డి మీడియాతో మాట్లాడారు. 1998లో డిఎస్సీలో అర్హత సాధించిన 4072 మందికి 2023న టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ ఉపాధ్యాయులకు వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లికార్జునరావు, ఐ శ్రీనివాసరావు, షేక్ మొయినుద్దీన్, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డిస్టిక్లో మేము 98 డిఎస్సీ ద్వారా ఎంటీఎస్ విధానంలో పనిచేస్తున్నాం. ఆల్రెడీ మాకేంటంటే ప్రధానమైన సమస్య ఏంటంటే రెగ్యులేట్ చేయలేదు. మాకు వాస్తవానికి మేము 30 సంవత్సరాలు సర్వీస్ కోల్పోయామండి. కోర్టు ద్వారా మొన్న మధ్య మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పటిదాకా మాకైతే సరైన న్యాయం జరగలేదు. అది కాకుండా రెగ్యులర్ టీచర్స్కి అయితేనే 62 సంవత్సరాలు పదవి విరమణగా కల్పించారు. మాకు ఇంకా 60 సంవత్సరాలే పెట్టారు. ఈలోపు చాలామంది అపాయింట్మెంట్ అలా తీసుకున్నారు, అలా రిటైర్ అయిపోతున్నారు చాలామంది. కాబట్టి ప్రధానంగా మా సమస్య ఏంటంటే మా పరిష్కారం 62 సంవత్సరాల పదవి విరమణ వయసును కల్పించడం ఒకటి, 12 ఏళ్ళు జీతం కల్పించడం ఒకటి, మాకు ఎంటీఎస్ విధానాన్ని తీసేసి రెగ్యులర్ చేయమని చెప్పి అడగడం ఒకటి. డిఎస్సి 98లో మేము సెలెక్ట్ అయ్యి ఖాళీలు లేవని చెప్పేసి, మాకు పోస్టులు ఉన్నా కూడా ఖాళీలు లేవని చెప్పేసి ఆపి మమ్మల్ని మేము కోర్టుకు వెళ్ళి పోరాటం చేయగా మొన్న 2024లో మాకు ఉద్యోగం, ఇప్పుడు మేము ఒక 2 కంప్లీట్ అయి 3rd ఇయర్లోకి వచ్చాము. కానీ మమ్మల్ని మినిమం టైం స్కేల్ కింద తీసుకున్నారండి. కానీ రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా మాకు హెచ్ఎం పోస్టులు అన్నీ ఇచ్చి మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ, వాళ్ళకేమో ఫుల్ శాలరీస్, మాకేమో ఒక 32,000 తోటి మేము దూరాలు వెళ్ళి రిమోట్ ఏరియాస్లో మమ్మల్ని ప్లేసింగ్ ఇచ్చేశారు. 1998 ఎంటీఎస్ టీచర్ల వయోపరిమితి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలంటూ డిఎస్సీ 1998 టీచర్స్ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కాకానీలో ఉన్న తన పొలాన్ని 35 సెంట్లు ఆన్లైన్లో ఎక్కించకుండా వీఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారని తక్కిలపాడుకు చెందిన రైతు శ్రీనివాసరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గొర్లమండి వెనుక తాతల కాలం నాటి పొలం 75 సెంట్ల పొలాన్ని సర్వే చేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని చలావారిపాలెంకు చెందిన కృష్ణారెడ్డి అనే వికలాంగులు ఫిర్యాదు చేశారు. గొర్లమండి వెనకమాల ఒక పాత బావి ఉంది. బావి ఉన్న స్థలం మా తాతగారి పేరు మీద ఉంది. అది సర్వే చేయమని 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ వాళ్ళు ఈ వైఎస్ఆర్లోను ఈ రెవెన్యూ వాళ్ళు కలిసి దాన్ని చేయకుండా మప్పి పెడుతున్నారు. ఎన్ని సెంట్లు స్థలం అది? అది 2 ఎకరాల్లో 75 సెంట్లు ఉంది. మా తాత పక్కం గారి పేరు మీద నకళ్ళల్లో తిస్తే ఆయన పేరు మీద ఉన్నాయి 6 ప్లాట్లు ఉన్నాయి. అధికారుల కాడికి వచ్చినా చాలా నుంచి తిరుగుతున్నాయి. నా ఎకరం 10 సెంటుది 40 సెంటుది ఎకరం 10 సెంటు వచ్చిందంటే 30 సెంటు రావాలి. 5 సంవత్సరాలు తిరిగి అల్లాడిపోతున్నాడు. 3 ఆడపిల్లలు చదివించినప్పటికి. ఏ ఊర్లో పొలం? పెదకాయన పొలం. ఏమైంది అసలు పొలానికి పాస్ పుస్తకం ఎకరం 10 సెంటు 30 సెంటు రావాలి. అది ఇట్లా దానికోసం అదేను. మళ్ళీ అవతారపాడు పొలం మా మేనగోళ్ళకి ఇచ్చిన 70 సెంటు పాస్ పుస్తకం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మళ్ళీ 70 సెంటు మా నాన్నదే పాస్ పుస్తకం ఇవ్వలేదు. దానికోసం తిరుగుతున్నానంటే ఇచ్చేస్తానన్నాడు విఆర్ఓ గారు. సర్వేను ఎంఆర్ఓ గారు పర్లేదండి
వీఆర్ వాళ్ళే అల్లాడిస్తారండి. అటు కాంబు సాటుగా పోయి డబ్బులు ఇచ్చుకొని నేనైనా డబ్బు తయారీకి ఉంటుందండి. ఏదైనా అన్నం అయితే పెడతా కానీ ఏదైనా పెడతాను టిఫిన్లో అయ్యి డబ్బులు మా తయారీకి ఉంటుందండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య తన ఆస్తులను బినామీల పేరుతో ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఉప్పలపాటి మెన్నయ్య ఆరోపించారు. రోసయ్య ఆఫీసులో పనిచేసే వారి పేర్లతో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆదాయం తక్కువగా ఉన్న వాళ్లు కోట్లు విలువ చేసే ఆస్తిని ఎలా కొన్నారో బయటపెట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, డాక్యుమెంట్లు తారుమారు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. చుట్టుకుంట నుంచి మిర్చి అడ్డెళ్ళే రోడ్లో కేకేఆర్ సినిమాల వెనక 1540 గజాల స్థలం మాదండి. దాన్ని కిలారి రోసి బినామీదారులైన జక్కా శ్రీకాంత్, కిలారి రాంబ్రహ్మ, తాళూరు శ్రీనివాసరావు అన్న వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు అంతా కిలారి రోసి గారి గుమస్తాగా పనిచేశారు 2000 సంవత్సరం ముందు నుంచి. మరి వాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు, 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులు, ఆ ఆస్తులు వాళ్ళు కొనడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లు కటింగ్ అనే లేవా? ట్యాక్సులు కడుతున్నారు లేదా? వాళ్ళ రిటర్న్స్, వాళ్ళ ఆస్తుల వివరాలు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని దాన్ని పూర్తిగా విచారించి దాన్ని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుడు గురించి అసిస్టెంట్ కమిషనర్ గారిని కలవడానికి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.